కానీ లేట్ అయిందన్నమాట నాకు. ఇదిగోండి, ఇంత పైకి ఫ్లవర్స్ వచ్చేలాగా ఉండకూడదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కోసుకోవాలి. చిన్న కుండీలో పెట్టినా కూడా కాయ ఈ వెరైటీ చాలా ఎక్కువ కాస్తాయండి. ఇదిగోండి, కమలా నిమ్మ మళ్ళీ వచ్చేసినాయి, గుత్తుల కింద కాసేసినాయి కదా. ఇదిగోండి. హాయ్ అండి, నమస్తే. నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అని చెప్పచ్చండి. చూసారా అంజూరు ఎంత బాగా వచ్చేసినాయో, తెల్ల జిల్లేడు పువ్వులు, అలాగే దూది కూడా వచ్చిందండి. సేకరించాను, దీపారాధన అనేది చేసుకోవడానికి చాలా మంచిది కదా తెల్ల జిల్లేడు పువ్వులతోటి, అంటే ఏకత్రి పువ్వులు, అలాగే ఒత్తులు కూడా. ఇదిగోండి, కాయలు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. చాలా అందంగా ఉన్నాయి. మా చెట్టు అసలు కొయ్యాలనిపించట్లేదండి, ఎంత బాగున్నాయి అంటే చాలా అందంగా ఉన్నాయి. అయితే హార్వెస్ట్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి, తప్పకుండా మీరు కూడా చూడండి. మంచిగా వచ్చేసింది, హార్వెస్ట్ చేసేసుకుందాం, నడిచండి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తుంటే కనుక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మాకు తెలుస్తుంది అన్నమాట, మీకు నచ్చిందా లేదా అన్నది. అంటే చూడడం ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా రీచ్ అవుతుంది మన ఛానల్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నడిచండి, మనం వెళ్ళిపోదాం ఇప్పుడు హార్వెస్ట్కి. అయ్యో, ఇది పట్టేసింది. ఇది ఇంకా అయిపోయిందండి, చాలా వరకు కాసేసింది గూస్బెర్రీ అయితేనే. ఇంక ఇందులో పచ్చిమిర్చి మొక్క వస్తుంది వచ్చేసినాయండి. నా ఫ్రెండ్స్ అయితేనే చిన్న చిన్న పిచ్చుకలు మాట అండి. ఉన్నాయా? వెళ్ళిపోయిందా? మనకి దొరకవాయి. ఇదిగోండి చూడండి, హార్వెస్ట్ అన్నాను కదా, చాలా వరకు తీసేసానండి, చాలా వరకు ఇంకా ఉంచలేదు. ఇప్పుడు కొత్తవి పెట్టాలి నేను, పాతవి వచ్చిన మట్టిగా వస్తున్నాయి, ఇంకా అవే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అవైనా ఏమీ తగ్గట్లేదులేండి. ఇదిగో అమ్మ, దండ కట్టినట్టు వచ్చినాయి కదా. సరే, అయితే ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇది మొక్కలు కట్ అవుతాయి అంటావా? కత్తిరేమో పోయింది, కష్టం అవుతుందన్నా. ఇదిగోండి, ఆ కత్తిరి బాగాలేదని మళ్ళీ తీసుకొచ్చాను, చూడాలి ఇది కట్ అవుతుందా లేదా అని. ఇది కూడా అంతేనండి, కష్టంగానే ఉంది నాన్న. కత్తిరే తీసుకురావాలి. కట్ అయ్యింది మొత్తం మీద. దీన్ని బ్రష్ కుచ్చి చేసేసాను నేను, కట్ చేసి. ఇదిగోండి, కొత్తగా మందార మొక్కలు కూడా తీసుకొచ్చాను. ఆరెంజ్ కలర్ చిన్న ఫ్లవర్స్, ఇదేమో పింక్ కలర్ అన్నమాట. భలే ఉంటాయి కదా. అవుతుందంటావా కట్ చేయడం? ఇవేటి నాన్న అరిసేస్తున్నాయి, వాటి టైం ఏమో ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు తోటలో. ఇదిగోండి, నడిసే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హార్వెస్ట్ వెళ్ళిపోతాం నడిసే. ఇదిగోండి, మీతో చెప్పాను కదా ఇంతలాగా అవ్వకుండానే కట్ చేసుకోవాలని, కానీ లేట్ అయిందన్నమాట నాకు. ఇదిగోండి, ఇంత పైకి ఫ్లవర్స్ వచ్చేలాగా ఉండకూడదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కోసుకోవాలి, ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట. ఇది రావడమే పువ్వంతా అందంగా రాలేదండి, ఏంటో కొంచెం కొంచెం, ఒకటి పైకి ఒకటి కిందకి వంకటింకరగా పెరిగినాయి ఇవి కదా నాన్న. పువ్వు అంటే అందంగా పెరుగుతుంది కదా, అంటే మనం ఇచ్చే పోషకాలు లోపాలు అయి ఉంటాయి, అంటే వాటికి సరిపోకపోవచ్చు ఫుడ్ కూడా, వాటిని అనుకోవడానికి ఏముందిలేండి. లేదు, లేటు అయింది అంటే కాదులే, అంతే, కొంచెం ముందు వెనక పెరిగినట్టు పెరిగినాయి. ఇదిగోండి, ఇవి డైరెక్ట్ తినేయడమే కదా బ్రోకలీ అంటేని. అదే కొంచెం పొయ్యి మీద అటు ఇటు కొంచెం గోరచ్చగా కొంచెం వేడి చేసి ఆలివ్ ఆయిల్ అది వేసుకుని తింటారు. ఇది అవును. అయితే మా సాయిరం పెడేస్తానండి ఈసారి, సపరేట్గా తింటారని అంటున్నాడు కాబట్టి. నీకే అది అలా నడిచి అటు వెళ్ళిపో, ఇటు వచ్చి మొదలు చూసారా. ఇదిగోండి ముల్లంగి, ఇదిగోండి 2 వచ్చినాయి నాన్న. ఇది చూడు, ముల్లంగి వచ్చి అవలేదా? అవ్వలేదు కదా. ఇవి పెరిగినాయి కదా, అవి వచ్చిన తర్వాత ఇవి పెరిగినాయి. ఇదిగోండి, ఇవి తీసేసిన తర్వాత అవి పెరుగుతాయి ఒకదాని తర్వాత ఒకటి. చిన్న కుండీలో పెట్టినా కూడా కాయ ఈ వెరైటీ చాలా ఎక్కువ కాస్తాయండి. నాకు అనుకోకుండా వచ్చింది ఈ వెరైటీ, బయట నుంచి తెచ్చిన మొక్కలే కానండి. చూసారా, బాగా సన్నకాయ, ఇది ఎక్కువ వస్తాయి అన్నమాట ఈల్డ్. ఇది నేను ఒకసారి ల్యాండ్లో వేసాను అనమాట అండి, మొక్క కనపడలేదు. మొక్క చిన్నది, ఇంచుమించుగా ఒక 1/4 కేజీ కాయలు అన్నమాట. ట్రిప్కి అలా చాలాసార్లు కోసాను. ఇప్పుడు అదే విత్తనం, నెక్స్ట్ టైం ఇంకొక విత్తనం ఉంచేస్తానండి, మంచి విత్తనం అన్నమాట ఇది. ఇదిగోండి, ఇప్పుడు దాకా లాంగ్ వెరైటీ కోసం కదా, ఇప్పుడు షార్ట్ వెరైటీ డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట ఈ పచ్చిమిర్చి.
చల్లో మిరపకాయలు వేసుకునేలాగా వస్తే బాగుండు. మన టెర్రస్ మీదే కాయలు ఎంత బాగుంటుందో. పెంచాలండి, అలాగే ఒకసారి పెంచుతాను, ఒక తోట వేస్తాను మిర్చి తోటలాగా. ఇదిగోండి ఇప్పుడు ఈ కాయలు కోసేసుకున్నాం కదండి, ఇంకా ఉన్నాయి హార్వెస్ట్, వెళ్ళిపోదాం. ఇదిగోండి కమలా నిమ్మ మళ్ళీ వచ్చేసినాయి, గుత్తుల కింద కాసేసినాయి కదా, ఇవి కోసుకుందామా. ఒక 2 కాయలు కోస్తున్నాను. ఇది సలాడ్స్లోకి అది భలే ఉంటుందండి. మనం మామూలుగా ఇవి తీసుకుంటాం కదా, లెట్యూస్ అదిని, ఫ్రూట్స్ వెజిటేబుల్ సలాడ్స్, అందులోకి అయితే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. కమలా ఫ్లేవర్ తోటి సూపర్ ఉంటుంది. మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి వంకాయలు. ఒక వంకాయ అయిపోయిందేమో నాన్న, ఒకటి కోసేద్దామే, లోపలికి కోసేద్దాం. మార్కెట్ వంకాయ చానాలకు వచ్చినాయండి. మళ్ళీ వంగ మొక్కలు చాలా రకాలు పెట్టాను, పెరుగుతున్నాయి. కాసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నాన్న 2 అయిపోయినాయి నాన్న, 2 అయిపోయినాయి. అంటే కొంచెం పెద్ద పెరగలేదు కానీ ఇదిగోండి కాయలు భలే ఉన్నాయి. ఇంకెక్కడైనా ఉన్నాయా? ఎక్కడ? నిజమేనా? చూడలేదు. ఇది బాగానే తెగిపోతుంది. స్ప్రింగ్ పోయింది. ఇంకా ఉన్నాయి అమ్మా పైన. కోసేద్దామా? కస్తూరి బెండ మట్టికి మీరు ఎంత బాగా కాస్తాయంటే ఒక 2 మొక్కలు పెట్టుకుంటే చాలు. జార విడిచేసినట్టున్నాను. ఇదిగోండి ఇంచుమించు దీని దగ్గర ఎన్ని ఉన్నాయి చూడు బెండకాయలు. ఇక్కడ టమాటాలు ఉన్నాయి నాన్న. కానీ టమాటాల కలర్ భలే ఉంటుంది కదా, నాకు అంత ఇష్టం. ఈ పచ్చి నాన్న, పచ్చి కూడా బోల్డ్ ఉన్నాయి. ఇదిగో ఇంకా చాలా కాయలు ఉన్నాయి పచ్చి. పులిపోయి తుక్కేసాను కదా, అందులో ఉండిపోయింది. బాగా చాలా బాగా వచ్చేసినాయి, గుత్తు ఏకంగానే. కోసేసుకుందాం. ఇదిగోండి ఇవి ఎండిపోయిన ఆకులు అవి ఉన్నాయి. టమాటాలు చూసాం, చాలా ఉన్నాయి. ఉన్నాయి నాన్న. నాకు కత్తిరి కొంచెం కష్టం. ఇంకేమైనా ఉన్నాయా? మధ్యలో ఒకటి ఉంది లోపల. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది అంతే. సలాడ్లో తినేటివేనండి ఇవి కూడా. అంతే కోసుకుందాం. ఇదిగో నేను కాయలు పాడేస్తున్నట్టున్నాను. టమాటాలు కనిపించవు, కోసి కొద్ది వస్తా ఉంటాయి. అవును, ఇందులో కూడా చూసాను నాన్న, ఈ బకెట్లో కూడా పాడైపోయింది. వేసేద్దాం. ఇంకా విత్తనాలకైనా ఉంచాను, తీసేస్తాను ఇంక మొక్క. తెంపేశాను. ఇక్కడ చూడు, ఇవి చిట్టిగా కాస్తాయి. కొంచెం పెద్ద అవుతాయి కానీ పెద్ద అయితే ముదిరిపోతాయి, ఇంకా సరిపోతాయి. అంజూర్ అయితే ఇంకా సూపర్ అన్నమాట ఈసారి. ఎక్కడ? అవునా? వండుకోద్దాం. ఒకటి కాదు, నీకు ఒకటి తెలుసా, 2 ఉన్నాయి. నువ్వు ఒకటే చూసావు, నేను 2 చూసాను. ఇవి కాశీ టమాటా కానండి, ఎందుకో పెద్ద పెరగలేదట్టుగా అనిపించింది. సరే ఇంకా ఉన్నాయి, కోసుకుందాం నడిసే. ఇదిగోండి ఎంత కాయ కాసేస్తుందండి. ఇది బంగారు తల్లి రెస్ట్ తీసుకుంది, మళ్ళీ పోషకాలు ఇస్తే మళ్ళీ కాస్తుంది. ఎంత పెద్దగా అండి, అసలు టేస్ట్ చాలా బాగుంది. నేను అటు పక్కకి వెళ్తాను. నిమ్మ చెట్టు చూసావా? అది అదే ఇదేంటనుకుంటున్నాను నేను. కాయలు ఏమైనా అయినాయా? ఇంకా అవ్వాలి నాన్న. ఇవి చిన్నగా ఉన్నాయి, చెట్టు నిండా పూత వచ్చేస్తుందండి. ఇదిగోండి బీరకాయ. ఇంకా బీరకాయ ఉంచేసాం కదా, ఇంకా నువ్వు అటు రావాలి నాన్న. అయ్యేది అది ఇంకా ముదిరిపోయింది. అటు రావాలి, అటు చాలా ఉన్నాయి. దా మీకు ఒకటి చూపించాలి. గార్డెన్లో పని అంటే మామూలుగా ఉండదన్నమాట. చింత చెట్టు రీపాటింగ్ చేసేసాము, దీన్ని తీయడానికి ఆవేశపడ్డామండి. నిజంగా ఎంత అలిసిపోయామో. రూటు చాలా స్ట్రాంగ్గా ఉంటుందేమో, అందుకే అసలు చాలా టైం పట్టేసింది. ఎక్కువ తేమ తీసుకుంటుంది చింత చెట్టు.
ఇదిగోండి కాయలు చూడండి. ఈ కాకరకాయల నుంచి ఏంటన్నానో అక్కడ నిమ్మకాయలనేమో వంకాయలు అంటున్నావు, ఇక్కడేమో ఇలాగంటున్నావు. చిక్కుడుకాయలు మట్టుకి చాలా పెద్దవి వచ్చినాయి కదా. టమాటా చిదిగిపోయింది నాన్న. అయ్యో నేనే ఈ కోస్తా పూత వచ్చేసింది. చాలా ఉన్నాయి. ఇదిగో బుట్ట అక్కడ వదిలేసి వచ్చేసాను. కాయలు చూసావా? లోపల రెండు ఉన్నాయమ్మా. ఇవేనా నువ్వు అన్నది? అయ్యే ఇంకా ఉన్నాయి నాన్న, చూద్దామండే ఒకసారి. ఛార్జింగ్ అయిపోతుందా? ఇదిగోండి, ఇది మదనపల్లి టమాటాలు అంటారు కదా, అవి మాట. ఇంతకీ టమాటా మొక్కలండి ఇప్పుడు గ్రోత్ అవుతాయి. ఎప్పుడు అంతే, నాకు పోయినాయి అనుకున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయి. మొక్కలు ఆగేసాను నేను, అప్పుడు కోయలేదు. చూసా అలా ఉంచేసాను. ఇవి కట్ చేసేద్దాం. ఇవి పప్పుచారులో అది వేసుకుంటే బాగుంటున్నాయండి. ఇదిగోండి పిందులు ఉన్నాయన్నమాట. ఇదైతే ఒక కాయ అయిపోయింది, ఒకటి కోసేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇవి అన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నాయి నాన్న. కోసేస్తున్నాను. అదిగోండి పైన కూడా ఉన్నాయి. అది ఎక్కడో చూసాను. ఇదిగో నాన్న, అవి ఇవి కలిపితే 4 కాయలు ఉన్నాయి కదా, కోసేసుకుందాం. ఇవి అవిక కొద్దాంలే. ఇదేమో బీరకాయలు అవ్వలేదు, అవుతుంది. ఇటు వచ్చే అటు నుంచి కనబడద్దా? ఇలా వస్తావా? ఇదిగో ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కదా, బక్క చికెన్ కాకరకాయలు మళ్ళీ వచ్చినాయి మనకి. ఒకటి అక్కడ ఉంది, ఇంకోటి పైన ఒకటి. కాకరకాయలు రావడం మొదలైతే బాగానే కాస్తాయి. అదిగో నాన్న ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ అంత మొగ్గలేదు లేరా, కొద్దిగా ఉంది అంతే. ఇప్పుడు వండేసుకుంటే పర్వాలేదు. ఇదిగో కాయలు కోసేసాను. ఒక కాయ అయితే కింద ఉంది, కాకరకాయ. ఇదొకటి కోసేసాను. విత్తనాలకు కాదు, ఏది ఇదా బీరకాయ. అయిపోయి అవుతుంది, ఇంకా అవ్వలేదు. చూద్దాము. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా క్రాప్ రాలేదు. ఇంకా వంకాయలు క్రాప్ వస్తాయి, కొత్తవి పెట్టాను. ఇంకా అయిపోయినాయండి కాకరకాయలు అయితే అయిపోయినాయి. నడిచాను వెళ్ళిపోదాం. ఇదిగోండి బచ్చలే, నేనేమి ఇవ్వలేదు ఇందులో నాన్న, నల్ల మట్టిలో పెట్టేస్తాను అంతే విత్తనాలు. ఎంత బాగా వచ్చేసినాయో చూడు. ఆకుకూరలో బచ్చల కూర బాగా మంచిదండి, అసలు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పప్పు వేసి వండుకుంటేనే. నేనైతే ఇప్పుడు కోస్తున్నాను కదా ఈ ఆకులన్నీ. పాలకూర కూడా ఉంది, అది ఇది కలిపి పప్పు వండేస్తాను నాన్న. ఎప్పటికప్పుడు మర్చిపోతుంది అనమాట. విత్తనాలు కూడా వచ్చేసినాయి ఈ మొక్కకి. ఇదిగోండి పాలకూర కోస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. మనం ఒకసారి వేసుకుంటే కోస్తూనే ఉంటాం. మనం ఒక 2-3 సార్లైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పప్పులోకి అది అయితే సరిపోతుంది. ఏపుడికైతే ఇంకో 3 టబ్బులు పెట్టుకోవాలి మనం. మా పిల్లలకి ఏపుడు ఇష్టం బాగా. ఇదంతా కోసేసి చూపిస్తాను మీకు. పాలకూర, ముల్లంగి, జాంకాయలు, బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా వంకాయలు, బ్రోకలీ. ఇదండి ఈరోజు అయితే హార్వెస్ట్ అయితే చూసారు కదా. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.